హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మరి ఈరోజు వీడియోలో అయితే కబుర్లు చెప్పుకుంటూ మిల్లీ మేకర్ కర్రీ అయితే పచ్చి వాసన రాకుండా ఎలా చేయాలో వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియో అయితే స్క్రిప్ట్ చేయకుండా చూసేయండి. మిల్లీ మేకర్స్ పచ్చి వాసన రాకుండా ఉండాలంటే ఫస్ట్ ఇట్లా వేడి నీళ్ళల్లో వేసుకొని అయితే ఒక 5 నుంచి 10 నిమిషాలు ఇట్లా ఉంచాలి ఫ్రెండ్స్. ఈ వేడి నీళ్ళు చల్లారేలోపు మనం స్టవ్ మీద కళాయి అయితే పెట్టుకొని ఆయిల్ పోసుకొని కర్రీ అయితే స్టార్ట్ చేద్దాం. కావలసినంత ఆయిల్ అయితే మనం పోసుకొని, నేనైతే ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తానండి. ఆయిల్ ఎక్కువగా లేకపోతే కర్రీస్ నాకు టేస్ట్గా అనిపించవు. సో నేనైతే కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ యూజ్ చేస్తాను. తర్వాత ఇట్లా మన తాలింపులు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. చూసారు కదండి, ఆయిల్ అయితే మరిగిపోయింది. నెక్స్ట్ ఈ పచ్చిమిరపకాయలు అయితే స్టార్టింగ్ అయితే వేసుకుంటానండి. పచ్చిమిరపకాయలు వేయకపోయినా కూడా తినేటప్పుడు మనకి ఒకలా కారంగా తగులుతుంది. బాగా ఫ్రై అయినట్లయితే కారం అయితే తగ్గుతుంది ఫ్రెండ్స్. ఏగిపోయిన తర్వాత నేను ఆనియన్స్ అయితే యాడ్ చేసేసాను. ఈ ఆనియన్స్ అయితే ఎంత బాగా మనకి ఫ్రై అయినట్లయితే కూర అంత టేస్ట్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్. నాన్ వెజ్కైనా కూడా మనం అలాగే చేస్తాం. నాన్ వెజ్ చేసినప్పుడు అయితే నేనైతే నా స్టైల్లో చేస్తే నాన్ వెజ్ ఆనియన్స్ అనేది పేస్ట్ అయితే చేస్తాను. మరి ఈ ఆనియన్స్ మగ్గే టైంలో అయితే ఖాళీగా అయితే ఉండను ఫ్రెండ్స్. ఇంకా స్టవ్ మీద అయితే నేనైతే చాయ్ అయితే వేడి చేసుకుంటాను ఫ్రెండ్స్. చాయ్ అలవాటు ఉన్న వాళ్ళకైతే హెడేక్ అయితే చాలా తగ్గిదైతే అనిపిస్తుంది. నాకైతే చాయ్ చాలా రిలీఫ్ ఇస్తుంది ఫ్రెండ్స్. సో నేనైతే ఈ చాయ్ అనేది ఒక పొయ్యి మీద పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఈ మిల్లీ మేకర్స్ వచ్చేసి బాగా వాటర్గా అయితే ఉంటాయి కదా, అవన్నీ జల్లెడి గిన్నెలు అయితే వడపోసుకొని అవన్నీ నీరు మొత్తం ఇంకిపోయే వరకు ఇలా వేసుకుంటానండి. ఈ మిల్లీ మేకర్స్లో అయితే అసలు వాటర్ అనేది లేకుండా మనం చాలా గట్టిగా పిండేసుకోవాలండి. ఇవైతే చాలా వేడిగా ఉంటాయి కదా. సో వంటగదిలో అయితే చాలా ఆయుధాలు ఉంటాయి మన లేడీస్కి. మనం బుర్ర పెట్టాలే కానీ వంటగదిలో దొరకని ఆయుధాలు అంటూ ఉండవు కదా. ప్రతి ఒక్కటి ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయి. సో నేనైతే ఈ లోటా ఒకటి తీసుకొని ఇలా అయితే ప్రెస్ చేసుకొని వాటర్ మొత్తం పోయేలా చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఆనియన్స్ వచ్చేసి ఫ్రై అయితే అయినాయి. సో ఇంకా కొంచెం ఫ్రై అయితే బాగుంటుందని నేను ఇంకా ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టి ఉంచుకున్నాను ఫ్రెండ్స్. కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మగ్గిపోయినాయి. ఇప్పుడు మిల్లీ మేకర్స్ అయితే మనం ఈ ఆనియన్స్లో యాడ్ చేసేసుకోవాలి. చూసారు కదా, గట్టిగా వాటర్ మొత్తం పిండేసుకొని అసలు వాటర్ అనేవి లేకుండా ఇట్లా మనం యాడ్ చేసుకోవాలండి. బాగా కలిపి ఇట్లా కలిపినప్పుడు మనకి అడుగంటుతుంది బాగా కర్రీ. అలా అడుగంటకుండా ఉండాలంటే ఈ కర్రీలోనే ఈ టైంలో మనం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చండి. సో ఇందాక మనం ఒక పక్కన పొయ్యి మీద చాయ్ అయితే పెట్టాను కదా, ఆ చాయ్ అయితే రెడీ అయిపోయినాయండి. ఇంకా ఈ మిల్లీ మేకర్స్ కొంచెం కుక్ అయ్యేసరికి నేను ఈ చాయ్ అయితే నేను మా అత్తయ్య గారికి ఇద్దరం అయితే తాగేస్తున్నాం ఫ్రెండ్స్. ఇట్లా కర్రీ మధ్యలో టైం వేస్ట్ చేయకుండా ఇట్లా చాయ్ తాగడం వల్ల నాకైతే కొంచెం చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. సో చాయ్ తాగిన తర్వాత చూస్తున్నారు కదా, మన మిల్లీ మేకర్స్ అయితే ఇలా రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు దీనిలో మనం అల్లం పేస్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే అల్లం పేస్ట్ ఎక్కువ యూజ్ చేస్తానండి. మీరైతే మీకు కావాల్సిన మోతాదులో మీరు యాడ్ చేసుకోవచ్చు. సో అల్లం పేస్ట్ వేసిన తర్వాత అడుగంటుతుంది కదా కర్రీ. ఇప్పుడైతే నేను సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే ముందైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి పసుపుగా కనుక యాడ్ చేయకపోతే కర్రీ కలర్ఫుల్గా అయితే ఉండదు కదండి. నాకైతే కంటికి కలర్ఫుల్గా ఉండడం కోసం, కంటికి నచ్చితేనే కదా మనకు నోటికి నచ్చేది. సో నేనైతే ఈ కర్రీలో పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. చూస్తున్నా కదా వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకండి ఫ్రెండ్స్, తప్పకుండా ఒక లైక్ అయితే తప్పకుండా చేయండి. ఇంకా ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉంచుదామండి. 5 నుంచి 10 నిమిషాల తర్వాత చూసుకున్నట్లయితే కర్రీ మనకి ఇట్లా అడుగంటుతుందండి. సో ఇట్లా అడుగంటకుండా ఇప్పుడు మనం మధ్యలో ఇట్లా ఖాళీలా చేసుకొని టమాటా పేస్ట్ అయితే చేశానండి. నేను టమాటా ముక్కలకు వేయకుండా ఇట్లా పేస్ట్లా చేసి అయితే వేసుకున్నాను. ఇలా చేయటం వల్ల ఏంటంటే కర్రీ చాలా గ్రేవీగా తయారవుతుంది. మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అట్లాగే కర్రీ అడుగు కూడా అంటదన్నమాట. చాలా కంఫర్ట్గా చక్కగా వస్తుందన్నమాట. ఇప్పుడు నేను ఇట్లా కారం అయితే యాడ్ చేసుకున్నాను. నేనైతే 2.5 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరైతే మీకు కావాల్సిన మోతాదులో యాడ్ చేసుకోవచ్చు. కారం వేయంగానే అసలు ఏ కర్రీస్ అయినా సరే కారం వేయంగానే చాలా కలర్ఫుల్గా అయితే ఉంటుంది కదండి. ఈ రెసిపీ అయితే తప్పకుండా అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది.
ఈ వీడియో అయితే మీరు చూస్తూ ఒకసారి అయితే ఈ రెసిపీ ట్రై చేయండి, నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా చాలా రుచిగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎండింగ్ టైం వచ్చేసిందండి, కర్రీ అయిపోయి వచ్చిందనమాట. ఇప్పుడు నేను కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని మరొక 10 నిమిషాల పాటు, ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకున్నానండి. కర్రీ అయిపోతుంది అనుకున్నప్పుడు మనకి మిల్లీ మేకర్ పచ్చివాసన రాకుండా ఉంటుంది అని అనడానికి మనం ఇలా కలుపుతున్నప్పుడు ఈ మిల్లీ మేకర్ అయితే చాలా మెత్తగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. గరిటికే మెత్తబడిపోతూ ఉంటుంది. ఇంక ఇట్లా అయితే మనకి మిల్లీ మేకర్స్ పచ్చివాసన అస్సలు ఉండదు. ఇంకా లాస్ట్లో వచ్చేసి పొడి మసాలా నేనైతే తయారు చేసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే నా దగ్గర అవైలబుల్గా లేదు, సో నేను ఈ ప్యాకెట్ అయితే యూస్ చేస్తున్నాను. మీరైతే మనం ఇంట్లో చేసుకున్నది అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇంకా మనం పొడి మసాలా దాకా వచ్చిందంటే కర్రీ అయితే అయిపోయిందని మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. సో కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకుంటే ఈ రెసిపీ చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా మీకు కావాలనుకున్నప్పుడు మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నాకు కమెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, మరి చూసారు కదా ఈ రోజు వీడియోలో. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.